టీడీపీ నేతలు అనుచరుల కోసమే చంద్రబాబు రాజధాని పేరుతో వేలాది ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు కదం తొక్కారు. జిల్లా స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలు, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీల సభ్యులుగా నియమితులైన వారికి విజయసాయిరెడ్డి నియామక పత్రాలు అందించారు. పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన విధి విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన పోరాటాలపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ వార్డ్ అభివృద్ధికి కూడా సరిపోదన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు మాత్రమే. ఇది ఒక జిల్లాలో, ఒక పట్టణంలో, ఒక కాలనీలో ఒక రోడ్డు కూడా వేయడానికి సరిపోదన్నటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు గారు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకున్నారు? ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నటువంటిది రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు. పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామి కూడా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేకున్నారు? ఎందుకు ఈ 7 జిల్లాలకు, 4 ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎందుకు న్యాయం చేకూర్చలేకున్నారు అన్నటువంటిది నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ కూడా భావించారు, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన అపారమైన అనుభవంతో బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తే, ఒక పక్కన ఎన్నికల హామీలు నిలబెట్టుకోవట్లేదు, ఇంకో పక్కన చూస్తే పరిపాలన కూడా ఏ విధంగా ఉందంటే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో అనేకమైన ఇబ్బందులు మనకు ఎదురవుతాయని ముందే తెలుసు మనకి. ముఖ్యంగా విద్యారంగంలో అవనండి, సాగునీరులో అవనండి, ఇబ్బందులు ఎదురవుతాయని మనకు ముందు నుంచి కూడా తెలుసు. దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు? కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు, గవర్నర్ని కోరలేదు, కూర్చోబెట్టే ప్రయత్నం చేయలేదు, కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదు. మరి ఈరోజు ఇప్పటికే విద్యారంగంలో విద్యార్థులు అనేక రకంగా నష్టపోయిన పరిస్థితి మనం చూశాం.